ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి నా మార్నింగ్ రొటీన్ తోటి మీ ముందుకొచ్చాను. ఇంక ఇవాళ పాపకి లంచ్ బాక్స్ ఏం కట్టాను, ఏంటి అన్నదనమాట ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిద్ది. అలాగే ఇందులో చాలా యూజ్ అయ్యే టిప్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే నేను చేసే ఒక పని గురించి అయితే మీ అందరితో చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్ కూడా నాకు కావాలండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఏంటి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో చివరిలో చెప్తానమాట. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎలా నాకు సపోర్ట్ అయితే చేస్తున్నారో అలాగే ఇంకొంచెం సపోర్ట్ మీ నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇవాళ బట్టలన్నీ ఆరవేసేసుకుంటున్నానండి. ఎండ అయితే ఉందన్నమాట. ఓ పక్క అప్పుడే చల్లగా వస్తుంది, ఓ పక్క అప్పుడే వేడిగా అయిపోతుంది అనమాట. కాలైతే మరమరాల్లాగా గాలిపోయినాయి అనమాట. ఇంకా బట్టలు వేసిన ఒక 1 అవర్లో ఆరిపోయినాయి అంటే చూసుకోండి ఎంత ఎండ అయితే ఉంది అన్నది. ఇంకా బట్టలు అయితే ఆరేస్తాను మొత్తం అన్నీ కూడా. ఇవన్నీ కూడా నేను 4 డేస్ నుంచి ఉతకకుండా ఉంచిన బట్టలు ఒకే రోజు పెట్టేశాను అనమాట. మీకైతే క్లైమేట్ ఎలా ఉంది, అసలు ఆ స్కై కాస్ట్ చూస్తే నాకు ఎంత నచ్చిందో. అలాగ కిందంతా గ్రీన్ పైనంతా స్కై అండ్ వైట్ అసలు సూపర్గా ఉందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. మా ఏరియా అంతా ఇలా ఉందనమాట. చాలా బాగుంది, చాలా వేడిగా కూడా ఉందనమాట. ఇంకా ప్రొద్దున్నే పాపకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేద్దామని ఇంకా ఫస్ట్ అయితే రైస్ కుక్కర్ని అయితే నానబెట్టేశాను. ఇంకా నైట్ అయితే అలా తినేసి అలా పెట్టేసామన్నమాట. ఇంకా ప్రొద్దున్నే దాని లోపల కొద్దిగా వాటర్ వేసాను అనమాట. అది నానేలోపు అక్కడ ఎందుకో టైం వేస్ట్ చేయటం అనేసి ఇంకా కొద్దిగా గ్యాస్ కట్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నిన్న నైట్ ఏంటంటే సాల్ట్ నిండుకుంది అనేసి సాల్ట్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. మీకు నా వీడియోస్ తరచుగా చూసే వాళ్ళకి తెలుస్తుంది, నేను సాల్ట్ ప్యాకెట్ కొన్నాను. కల్లుప్పుని అయితే మిక్సీ పట్టేసుకొని దాన్ని సాల్ట్ కింద మార్చుకుంటానని తెలుసు కదా. అలాగే మన ఛానల్లో వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు నచ్చితే. ఇంకా నైట్ అయితే కొంచెం అన్నం మిగిలిపోయింది. అండ్ ఈ అన్నాన్ని పడేయాలంటే నిజంగా ప్రాణం రావట్లేదండి. ఎంత కష్టపడితే కానీ ఆ రైస్ వస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోక అది మొత్తం అంతా నేలపాలైపోతుంది అనమాట. అది కొంచెం బాగుంటే నేను పెరిగేసుకుని అయినా తినేస్తాను. కాకపోతే అన్నము చచ్చుబడిపోయింది అనమాట. ఇంకా అందుకోసమని పడేస్తున్నాను. ఇంకా నైటే మిక్సీ పట్టేసి ఇది ఎమ్మటనే నేను ఒక డబ్బాలోకి తీసుకుని ఉంటే సరిపోను. కాకపోతే ఏంటంటే మిక్సీ పట్టేసి అలా వదిలేసాను అనమాట. దానివల్ల ఏంటంటే బిసుగు పోయింది ఇది. ఇప్పుడు ఇది మనం వాడేటప్పుడు కూడా కొంచెం మనకి హార్డ్గా ఉంటుందన్నమాట. నేనేం చేశానంటే ఇప్పుడు డబ్బాలోకి తీసుకుని కొద్దిగా ఎండలో పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేసుకుంటే మళ్ళీ నార్మల్ సాల్ట్ లాగా అయితే మారిపోతుంది. ఇంకా ఆ ప్రాసెస్ అయితే మీకు చూపించట్లేదు, నేనైతే ఆ విధంగా చేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా మనకి మనీ సేవ్ అవుతుంది. అలాగే మనకి మిక్సీ జార్లు అవి కూడా చాలా బాగా వర్క్ అవుతాయి అనమాట, పదును ఉంటాయి. ఎప్పుడు కొత్త ఇలాగా మిక్సీ జార్లు మనకైతే యూజ్ అవుతాయి. ఒక్క అదే అంటారు కదా, ఒక్క దెబ్బతో 2 పిట్టలు అంటారు కదా, ఆ విధంగా మనం ఒక్కసారి కల్లుప్పు తెచ్చుకుంటే దానితోటి మనకు 2 రకాల ప్రయోజనాలు అయితే ఉంటాయన్నమాట. ఇంక ఇప్పుడు ఇదంతా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటున్నా. పొయ్యిని అయితే తోమట్లేదండి, క్లీన్ చేసేసుకుంటున్నాను. నైట్ అయితే పాపకి అట్టు అయితే వేసాను అనమాట. దోశ తింటానంతని ఇంకా దోశ వేసాను. అందులోనూ మా ఇంట్లో ఏంటంటే ఎప్పుడు టిఫిన్ అంటారో ఎప్పుడు భోజనం అంటారో తెలియదు అనమాట. ఒక్కొక్కలా అనమాట. ఇంకా మా వారు ఏంటంటే రైస్ అది వండాక ఇంకా మా వారు ఏమన్నారంటే నాకు నూడిల్స్ వేయి, నేను నూడిల్స్ తింటాను అన్నారు. ఇంకా ఆయనకేమో నూడిల్స్, పెద్ద పాప ఏమో దోశలు, చిన్న పాపకేమో ఉగ్గు. ఇంకా నేను వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా ఒక్కొక్కరికి ఒక్కటి చేశాను. కొంచెం కొంచెం మిగిలిపోయినాయి, మొత్తం అన్నీ కలిపి నేనైతే అన్ని రకాలు టేస్ట్ చేశాను అనమాట. ఆ విధంగా చేశాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఒక 4-5 రకాలు, నలుగురికి 4 రకాలు చేసినప్పుడు అందులో కొంచెం కొంచెం మిగిలిపోయినాయి అన్నిటిని కలిపి టేస్ట్ అయితే చేస్తాము. అండ్ నాకైతే నిన్న అదే అనిపించింది. మిగిలిపోయినవన్నీ కొంచెం కొంచెం కలిపి నేను 4-5 రకాలు తిన్నా. అందరూ ఒక్కొక్క రకం తింటే నేను 4 రకాలు తిన్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఆ గ్యాస్ పొయ్యి అది కూడా క్లీన్ చేసుకున్నాను కదండి. ఇప్పుడైతే కుక్కర్ని అయితే తోమేసుకుంటున్నా, రైస్ అయితే పెట్టేద్దాం అనేసి. ఇంకా నైట్ తోముకోవచ్చు కదా అంటే ఎక్కడండి, తెల్లవారుజామున లేస్తాను. ఇంకా పగలంతా నిద్రపోతానికి అవ్వదు. చిన్న పాప అసలు అటు ఇటు తిరుగుతానే ఉంటుంది, అది పడుకోదనమాట. తను పడుకున్నప్పుడు నేను పడుకుందాము అంటే మిగిలిన ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు, ఎలా? ఇంకా తను పడుకున్నప్పుడే నాకు గబగబా
ఇంట్లో పని చేయడానికి అవుతుంది. ఇంకా అసలు పగలైతే నిద్ర ఉండట్లేదు. ఇంకా నైట్ 7 అయ్యేటప్పటికి ఇంకా నాకు కునుకుబాట్లు స్టార్ట్ అనమాట. ఇంకా ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టేస్తూ ఉంటాను. ఇంకా టైం అయిపోతుంది పడుకోండి, టైం అయిపోతుంది పడుకోండి అని. మ్యాక్సిమం మేము 8 నిద్ర అయితే పోతాము. ఇంకా 5 కల్లా నేను మా వారైతే లేస్తాము. ఇంకా మా పాప వచ్చేటప్పటికి 6:30కి అలా లేస్తుందన్నమాట. తనకి ఆ విధంగా అలవాటు చేశాను. ఇంకా ఎందుకంటే పెందలాడే లెగటం పిల్లలకి అలవాటు చేస్తే నైట్ పెందలాడే పడుకుంటారనమాట. ఆ నైట్ త్వరగా పడుకుంటాం అనేది చాలా మంచి అలవాటు. మన బాడీకి కూడా చాలా చాలా మంచిగా ఉంటుందన్నమాట. దానికి ప్రాపర్ స్లీప్ అయితే ఎప్పుడైతే బాడీకి దొరుకుతుందో మనం కూడా చాలా యాక్టివ్గా ఒక రోజంతా పని చేసుకోవచ్చు అనమాట. నేను ఇంకా ఆ విధంగానే ప్లాన్ చేసుకుంటాము. 8 కల్లా ఎట్టి పరిస్థితుల్లో పడుకుని పోవాలి. లేదు ఇంకా పనులు అవ్వట్లేదు, ఇంకా కుదరలేదు అంటే మ్యాక్సిమం 9 అనమాట. 9 అయితే మాకు బాగా లేట్ అనే లెక్క అనమాట. అంత అర్లీగా నేనైతే పడుకొని పోతాము. అంటే అర్లీగా లేస్తాం కాబట్టి అర్లీగా పడుకుంటాము. అండ్ మీరు కూడా అలా ఒక వారం ట్రై చేయండి. మీలో ఉన్న చేంజెస్ మీకే తెలుస్తాయి అనమాట. అసలు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇప్పుడైతే రైస్ అయితే కడిగేసి రైస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ పెట్టేసుకున్నాక ఇంకా ఈ రైస్ కుక్ అయ్యేలోపు ఇంకేమేం పనులు చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను. నాకు పని పని చేసుకుంటామంటే చాలా ఇష్టం అండి. అలాగే ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. నేను అయితే బతికిచ్చేసాను అంటే కనుక ఒక పావు గంట అరగంట బతికిచ్చేస్తాను. ఇంకా లేదు అంటే కనుక టక్ 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 అని పనులన్నీ చేసేసుకుంటాను అనమాట. ఇంకా రైస్ కుక్ అయ్యేలోపుగా ఏంటంటే అంట్లన్నీ తోమేసుకుంటున్నాను అనమాట. ఇలా అంట్లు పొద్దున్నే తోమాలంటే నాకు చాలా చికాకుగా ఉంటుందండి. మనకి వంటిల్లు కూడా చాలా చాలా చికాకుగా అనిపిస్తుంది. నైటే చేసేసుకోండి. కానీ కొన్ని సార్లు అయితే పిల్లలు పేచీ పెడతాం వల్ల నైట్ పని అయితే వదిలేస్తాను. ఇలా పొద్దున్నే ఈ పనులన్నీ చేసుకోవాలంటే చాలా హైరానాగా అనిపిస్తుందండి. అసలు ఎంత కంగారు వచ్చేస్తుందో నాకైతే మాత్రం. నైట్ పూట చేసుకుంటమే సుఖము. కానీ ఏం చేస్తాం, మీ పిల్లలు వాళ్ళకి నిద్రిస్తూ ఆటోమేటిక్గా నాకు నిద్ర అయితే వచ్చేస్తుందనమాట. ఇంకా తిన్నాక నాకు కొంచెం ఇంకా ఒక ముద్ద లోపలికి వెళ్ళిందంటే ఇంకా చాలు నాకు కునుకుబాట్లు వచ్చేస్తాయి అనమాట. ఇంకా అందుకోసం అనేసి నైట్ మ్యాక్సిమం పని వదిలేస్తున్నాను నేను. మనకి నిద్ర వచ్చినప్పుడు వెళ్ళి పడుకుంటేనే కానీ మంచి నిద్ర వస్తుంది. అదే లేదు మనం నిద్ర ఆపుకుని తర్వాత వెళ్ళి పడుకుందాము, ఈ పని అయ్యాక పడుకుందాము అంటే కనుక నాకైతే నిద్ర పట్టదనమాట. అదొక బ్యాడ్ హ్యాబిట్ ఉంది నాకైతే. ఎప్పుడైతే నిద్ర వస్తుందో నేను అప్పుడైతే నిజంగా పని అంతా వదిలేసి వెళ్ళి పడుకుంటాను. ఇంకా పొద్దున్నే అంటే ఎంత పని నేను యాక్టివ్గా చేసుకోగలుగుతాను. అదే నేను కనుక నిద్ర వచ్చినప్పుడు పడుకోపోతే కనుక ఇంకా నైట్ మొత్తం నాకు నిద్ర పట్టదనమాట. ఇంకా పాలు గిన్నెది కూడా తోమేసుకుంటున్నాను. ఇంకా నేనేంటంటే 4 లీటర్స్ పాలైతే తెప్పించుకుంటానండి. ఆ పాలు అన్నవి నాకు ఇంచుమించు ఒక 6 డేస్ అయితే పాలు వచ్చేస్తాయి అనమాట. 4 లీటర్స్ తెప్పించుకుంటే ఇలాగే నాకు ఈజీగా ఉంటుంది. నెయ్యి కూడా చాలా ఎక్కువగా వస్తుంది అనమాట ఇలా తెప్పించుకుంటే. అదే మేము ఇంట్లో కాడ పాలు పోయించుకుంటే కనుక నాకు కేంద్రం నుంచి అయితే తెప్పించుకుంటాం. ఇంటికాడ పోయించుకుంటే కానీ మీగడ రాదు. అలాగే పాలు కూడా చాలా పల్చగా వస్తాయి అనమాట. వాళ్ళు కూడా ఏమైనా మాకు ఇక్కడ ఏమైనా పెళ్ళిళ్ళు అవి ఉన్నా కూడా పాలు సరిగ్గా పోయారు. ఇంక అందుకే ఇప్పటి నుంచి కూడా కేంద్రం నుంచి తెప్పించేసుకుంటా, ఎక్కువ క్వాంటిటీలో తెప్పించుకుంటా అనమాట. ఇంకా రైస్ అంట్లు తోమేటప్పటికి ఇంకా రైస్ అయితే కుక్ కాలేదండి. ఇంకా అందుకోసమే అక్కడి నుంచి ఉంటే ఎందుకులే అనేసి ఇంకా పాప డ్రెస్ అయితే ఐరన్ చేసేస్తున్నాను అనమాట. ఇలాగా తనకు వచ్చిన కుచ్చులు ఉంటాయి కదా, మనకి ఫ్రాక్ వచ్చిన కుచ్చులన్నిటిని కూడా ఒక వైపుగా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఐరన్ అయితే చేసేస్తున్నా. ఇలా షర్ట్కి కూడా ఐరన్ చేసేసుకుంటున్నా. నాకు ఫస్ట్లో చాలా కష్టం అనిపించేది. ఈ ఐరన్ చేసే కాడ ఇంచుమించు ఒక పావు గంట అరగంట పట్టేసేది అనమాట. ఇప్పుడు నేను చూసుకుంటే జస్ట్ 2 మినిట్స్లో అయిపోయిందనమాట. పాప డ్రెస్సు అలాగే షర్టు ఐరన్ చేయటం 2 మినిట్స్లో, అదే 2 నిమిషాల్లో అయిపోయింది. నాకు భలే అనిపించింది, ఏంటి ఇంత ఫాస్ట్గా చేస్తాను, ఇంత ఫాస్ట్గా చేయడం వచ్చేసిందా అనిపించింది అనమాట. ఏదైనా అంతే కదా, చేయగా మనకి అది చాలా ఈజీగా అయిపోతుంది, సులువుగా అయిపోతుంది. ఇంకా తనకి డ్రెస్ అది కూడా రెడీ చేసేసుకున్నా. ఈ లోపు నాకు కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా నేనైతే ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. తను ఎగ్ రైస్ చేయమందనమాట. ఇంకా ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను. 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మీరు చూసారుగా అక్కడ నాటుగుడ్లు కూడా ఉన్నాయి. నేను మొన్నే తీసుకున్నాను అనమాట. నాటుగుడ్డు ఒక్కొక్క గుడ్డు వచ్చేటప్పటికి 50 రూపాయలు ఉంది మాకు ఇక్కడ కాస్ట్. మీ సైడు పల్లెటూరు సైడు మీకు నాటుగుడ్లు దొరికితే ఎంత కాస్ట్ ఉన్నది కామెంట్ చేయండి. మాకైతే 50 రూపీస్ ఒక్క ఎగ్ అనమాట. ఇప్పుడైతే నేను మూకిడి పెట్టుకుని మూకిడిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక ఇలాగా గుడ్లన్నిటినీ కూడా ఇలా బ్రేక్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకున్నాక మనం చక్కగా గుడ్లు ఈ
సొన ఉంది కదా, చూస్తున్నారుగా ఎల్లో పార్ట్, ఆ పార్ట్ అంతా ఇలాగా నేనైతే కలిపేసుకుంటున్నాను. ఇలా చేసినట్టయితే మనకి ఎల్లో పార్ట్, వైట్ పార్ట్ మొత్తం మిక్స్ అయ్యి చక్కగా ఈవెన్‌గా అయితే వస్తదనమాట. టేస్ట్ కూడా బావుంటుంది ఇలాగా. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. అదే వైట్ వైటు యెల్లో ఉంటే అంత రుచి రాదు. ఇప్పుడు ఒక 70% ఎగాక మనం ఇందులో సాల్ట్, అంటే ఎగ్‌కి సరిపడగా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా వేసి మొత్తం అంతా కలిపేసుకుంటున్నానండి. ఇది చక్కగా మనకు ఒక 10 నిమిషాల పాటు వేగాలనమాట. అంటే ఎగ్‌లో ఉండేటువంటి పచ్చిదనం పోయి ఒక నురగలాగా వస్తదనమాట ఎగ్ ఏగాక. అప్పుడు దాకా స్లో ఫ్లేమ్‌లో వేపుకోవాలనమాట. ఇలా మనకి ఎగ్ రైస్ అనేది చాలా బావుంటుంది. అండ్ పిల్లలకు కూడా మనకి డైలీ ఒక ప్రోటీన్ ఎళ్ళినట్టు ఉంటది గదా! ఇంకా అందుకోసమని తను ఎగ్ రైస్ అనగానే నేను చాలా హ్యాపీగా అయితే చేసేస్తున్నాను. ఇంట్లో ఉడకబెట్టిన ఎగ్ గానీ, లేదంటే ఎగ్ దోస కానీ ఏదో ఒక రకంగా నేను డైలీ ఒక ఎగ్ తను స్టమక్‌కి వెళ్ళేలాగా అయితే చూసుకుంటా అనమాట. అలాగే ఒక ఫ్రూట్ అయితే పెట్టుకుంటాను. ఇంక ఇప్పుడైతే మనకి చక్కగా ఉడికిన రైస్ ఉంది గదా! ఈ రైస్‌నంతా ఇందులో వేసేసుకుంటున్నా. చాలా ఈజీగా గూడా అయిపోతదండి ఈ రెసిపీ. లంచ్ బాక్సులకైతే పిల్లలకేంటి, పెద్దవాళ్ళకేంటి ఎవ్వరికైనా చాలా బావుంటదనమాట. చాలా కమ్మగా ఉంటది. అలాగే లేదు మీకు ఈ మసాలాలు ఎక్కువ అనిపించినియి అంటే మసాలాలు స్కిప్ చేసేయొచ్చనమాట. అండ్ నేను ఇది ఇలా మసాలా వేసి ఒక రకంగా చేస్తాను. అసలు మసాలా లేకుండా ఒక రకంగా చేస్తాననమాట. నేను ఈ ఎగ్ రైస్‌ని ఒక 2, 3 రకాలుగా మార్చి మార్చి చేస్తూ ఉంటా. ఒకే రకంగా చేసినా గూడా ఒకే టేస్ట్ వాళ్ళు తిన్నా గూడా వాళ్ళకి ఇంకా వెగటయిపోతదనమాట. ఎక్కువగా ఇష్టపడరు. అదే మనం ఒక్కోసారి మసాలా వేసి, మసాలా లేకుండా, అలాగే ప్లెయిన్ వేసి, అలాగే లేదు అంటారా కారం వేసి, ఇలా డిఫరెంట్‌గా ఈటిల్లోనే మనం చిన్నపాటి మార్పులతో చేసుకుంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా అయితే తింటారనమాట. మనకి ఎగ్ రైస్ అయితే తయారైపోయింది. ఇప్పుడు చూస్తున్నారుగా ఇవన్నిటిని కూడా సదిరేసుకోవాలి. ఆ వీడియో తీసేటప్పుడు మొత్తం అంతా పేర్చేసుకుంటాను. ఎందుకంటే వీడియోలో చాలా ఫాస్ట్‌గా చూపించాలి. అదే మనం చక్కగా తీరుబడిగా చేసుకుంటే వీడియో అంతా పాడైపోతది కదా! ఇంక అందుకోసం అనేసి. ఇంక ఇప్పుడు ఏంటంటే తనకి ఫ్రూట్ అయితే దానిమ్మ అయితే ఇస్తున్నా అనమాట. ఎందుకంటే తనకి బ్లడ్ అన్నది చాలా తక్కువ ఉందనమాట. తనకి వచ్చేటప్పటికి 7 పాయింట్సే బ్లడ్ ఉందనమాట. ఇంకా అందుకోసం అనేసి నేను డైలీ ఇలాగ అయితే దానిమ్మకాయ ఒకటి ఒలిచి గింజలతో అయితే పిల్లలు చాలా తక్కువగా తింటారండి. కంప్లీట్‌గా ఒక ఫ్రూట్ అన్నది తినరు. వాళ్ళకి ఫ్రూట్ మొత్తం మనకి పెట్టిన ఫీల్ ఉండాలి, వాళ్ళకి న్యూట్రిషన్స్ బాగా వెళ్ళాలి అనుకుంటే ఇలాగ నేనైతే గింజల్ని ఇలా పిసికేసి ఆ గింజలంతా పిప్పంతా తీసేసుకొని వచ్చిన జ్యూస్‌ని అయితే పాపకైతే తాగిస్తున్నా అనమాట. ఇలా అయితే కొంచెం వాళ్ళు పేచీ లేకుండా ఈజీగా తింటారు, తాగుతారు కూడాను. ఇంక అందుకోసమనే ఈ విధంగా నేనైతే చేస్తున్నాను. మా పాప అయితే చక్కగా తాగేస్తుంది. కొంచెం ఫస్ట్‌లో అయితే అంటే పేచీ పెట్టేది కానీ ఇప్పుడైతే చక్కగా తాగేస్తుంది. ఇప్పుడు ఇక్కడంతా క్లీన్ చేసేసుకున్నా. ఎందుకంటే మనకి దానిమ్మకాయ గింజ అన్నది ఫ్లోర్ మీద ఒక రకం మచ్చలాగా వచ్చేస్తది. అది మనం తర్వాత తుడిచినా కూడా పోదండి. ఇంక అందుకే ఇక్కడ దానిమ్మకాయ ఒలిచిన చోట ఇలాగ క్లీన్ చేసేసుకుని వాటర్‌తో అయితే కడిగేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఒలిచేటప్పుడు ఆ ఫ్లోర్ అన్నది ఎమ్మటనే శుభ్రం చేసేసుకోండి. ఒక 10 నిమిషాలు లేదంటే ఒక 20 నిమిషాలు ఉంచారంటే అదంతా పాడైపోతది. ఫ్లోర్ అంతా మచ్చలా పడిపోతదనమాట. అలాగే నేను ఇంకా మా పాపకి అది డ్రింక్ తాగిచ్చేలోపుగా ఏంటంటే టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఈ టీ మరిగేలోపు మా పాపకైతే ఆ జ్యూస్ అన్నది తాగిచ్చేయచ్చు అనేసి ఇంకా పొద్దున్న లెగ్గానే తనైతే ఇంకా పలకబట్టుకొని కూర్చుందనమాట. సర్లే తను రాసుకుంటుందిగా రాసుకొని అనేసి అయితే వదిలేశాను. తనకి ఇవాళ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందనమాట. ఇంకా అందుకనే ఎగ్జామ్స్‌లో అవి వస్తాయనేసి దాన్నే రిపీటెడ్‌గా రాసుకుంటూ ఉంది. ఇంకా పిల్లలకి మనం చెప్పకుండా వాళ్ళంతలో వాళ్ళు చదువుకుంటున్నారు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తది గదా! మా తీర్థశ్రీకి అయితే నేను ఇది చదువు, ఇది రాయి అనేది నేను చెప్పక్కర్లేదు. తనంతట తనే చేసుకుంటది. ఇప్పుడైతే ఎల్‌కేజీయే కాబట్టి బానే చదువుతుంది. ఇంకా క్లాసులు పెరుగుతున్న కొద్దీ తను ఎలా చదువుతుందో, ఎలా రాస్తదో ఏమో మరి. ఇప్పటికైతే చక్కగా రాసుకుంటే చక్కగా చదువుకుంటదనమాట. ఇంకిప్పుడేంటంటే తను తాగమంటే చాలా పేచీ పెడుతూ ఇంకా అల్లరి చేస్తుంది. అదెక్కడ వంపేస్తదా అని భయమేసి ఇంక నేనే తాగిచ్చేసాననమాట. తనకైతే టేస్ట్ నచ్చిందనేసి అయితే అది చెప్పింది. ఇంకా తాగేసానుగా అయితే నేను హోంవర్క్ రాసేసుకుంటున్నాను అనేసనంది. ఇంకా తను హోంవర్క్ రాసేలోపుగా ఏంటంటే ఈ లోపుగా మా వారికైతే టీ పెట్టయితే ఇచ్చేస్తాను. ఇంకా యాలక్కాయలైతే వేశాను. మీకు తెలుసు కదా మా వారు యాలక్కాయలు గానీ, అల్లం గానీ లేకపోతే తాగరనమాట టీ అన్నది. ఇంకా టీ అన్నది ఇంకా మరగలేదు కాబట్టి ఈ గ్యాప్‌లో నేనేంటంటే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాననమాట. ఎప్పుడైనా గానీ మనం పని వెనకాల పని చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతది, త్వరగా అయిపోతది. మనం ఇంత పని చేశామని
అలసట కూడా మనకి తెలీదండి. అదే మనం ఒక్కొక్కటి పని చేస్తూ ఆగుతూ చేస్తే గనక మనకి టైం దాటిపోతుంది. మనం ఇంత పని చేశామా అని అనిపిస్తదనమాట. ఎప్పుడైనా గానీ ఫాస్ట్‌గా చేసేయండి. అలాగే ఏదైనా వింటూనో లేదంటే ఏదైనా చూస్తూనో చేసినా ఆ పని శ్రమ అన్నది తెలీదనమాట. నేనైతే నవలలు వింటూ పనైతే చేసేసుకుంటా అనమాట. నాకు చక్కగా నవలలు వినటం అంటే చాలా ఇష్టము. అండ్ చాలా మంచి మంచి నవలలు కూడా వింటాను. ఎలా అంటే లేడీ ఓరియెంటెడ్ నవల్స్ అయితే ఎక్కువగా వింటాననమాట. ఎందుకంటే మనలో ఒక రకమైన ఆహ్, ఏమంటారు కసి అన్నది పెరుగుతది. ఏదైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలి, మన ఆడవాళ్ళుగా కూడా మనకొక గుర్తింపు రావాలి అని ప్రతి ఒక్కళ్ళకి ఉంటది కదా! ఆ కసిని పెంచిద్దనమాట నవలలు వినటం వల్ల. నేను ఎక్కువగా దాన్నైతే వింటూ ఉన్నాను. నాకు చాలా బాగా నచ్చినియి. నాకు నేను సెల్ఫ్‌గా ఏదైనా చెయ్యాలి అన్న కుతూహలం అయితే పెరిగిందనమాట. అండ్ ఏదైనా సాధించాలి, నాకు నేను ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్న ఇంటెన్షన్ అనేది నాలో బాగా ఎక్కువవుతుంది ఈ మధ్యన. అండ్ నేను ఏదైనా సాధిస్తాను కూడా, నాకు ఆ నమ్మకం నా మీద నాకుందనమాట. ఇంకిప్పుడేంటంటే తనకి ఎగ్ రైస్ అయితే కట్టేసానండి. ఇంకా తనకి ఎగ్ దోస ఏయమందనమాట. ఇంకా ఉత్తి గుడ్డట్టు ఎందుకులే అనేసి కొద్దిగా అట్టుపిండి వేసేసి దానిపైన అయితే నేను ఎగ్ అన్నది బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇలా ఎగ్ దోస అన్నది పెడితే పిల్లలకి చక్కగా హెల్తీగా తింటారు. అండ్ వాళ్ళకి కొంచెం న్యూట్రిషన్స్ అవి కూడా వెళ్తాయి కదా! ఇంకా అందుకనే పొద్దున్నే ఈ విధంగా ఎగ్ దోస అన్నది చేస్తూ ఉంటా. ఇది కంటిన్యూగా చేయనండి, ఎప్పుడైనా కానీ ఇలా చేస్తాననమాట. ఇంకా దీనిపైన కూడా నేనేంటంటే నాటుగుడ్డు అనేది వేస్తున్నా అనమాట. నాటుగుడ్డు వేసి ఇంకా ఎగ్ దోస అనేది చేస్తున్నాను. ఇంకా ఈ నాటుగుడ్లో ఎంత బలం ఉంటదన్నది అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు. చూస్తున్నారుగా యెల్లో పార్ట్ అనేది ఎంత డార్క్ యెల్లో వచ్చిందో, ఈ నాటుగుడ్డుకి ఇలా వస్తది. మామూలు గుడ్డుకైతే ఇంత యెల్లో రాదనమాట. అది నాటుగుడ్డా కాదా అన్నది ఇక్కడ చూసుకునే మనం ఈ యెల్లో చూసే కనిపెట్టేయచ్చనమాట. అండ్ పల్లెటూరులో అయితే అందరికీ తెలుస్తది. ఇంకా సిటీల్లో అయితే అంత వేరియేషన్ అవి వాళ్ళకి తెలియకపోవచ్చని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే మీ అందరికీ చెప్తున్నాను కదా! నేను ఒక చిన్న ఆన్‌లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. అండ్ అది ఎలా చేస్తున్నాను, ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఆన్‌లైన్ బిజినెస్‌లో మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ నేనేదైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలన్న కుతూహలంతోటి ఒక ముందడుగైతే వేస్తున్నాను. మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి. అండ్ నా ఆన్‌లైన్ బిజినెస్‌లో మీ అందరూ కలిస్తేనే నేను ఆ బిజినెస్ అన్నది చేయగలుగుతాను. ఎలా నమ్మి సబ్స్క్రైబ్ చేశారో అలాగే నన్ను నమ్మి ఆర్డర్స్ కూడా చేయండి. మంచి మంచి రెసిపీస్, మంచి మంచి కుకీస్ అవి అలాంటివన్నీ కూడా, అంటే పొడులు, అలాగే పచ్చళ్ళు, అలాగే వచ్చేటప్పటికి ఇంట్లోకి కావాల్సిన స్వీట్ ఐటమ్స్ అలాంటివన్నీ కూడా చేసి నేను ఆన్‌లైన్‌లో బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచిగా డీటెయిల్ ఇంకా క్లియర్గా నేను ఆ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ దాకా మీరు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా.